पता नहीं कौन सा कायद, वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वज़ीर आज़म होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी, वाइंड अप करें, जुमे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वज़ीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहा बॉर्डर पे लड़ने वाले जवान को? రైట్, మనం చూస్తున్నాం అటు పాకిస్తాన్ పార్లమెంటులో ఎంపీల వల్ల గోడ వెళ్ళబోసుకుంటున్న విజువల్స్ మన దగ్గర క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒక పక్కన అటు ప్రధాని మోదీ దగ్గర నుంచి కాల్పులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భారత ఆర్మీ కాల్పులు అనేది కంటిన్యూ చేస్తూనే ఉంది. అయితే మరి మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని రక్షించేది ఎవరు అంటూ కూడా అటు వాళ్ళ గోడని వెళ్ళబోసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ గురించి కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు అంటే ఏదైతే దాడి జరిగిందో భారత్ దాడులకు సంబంధించి మీరు ఏం చెప్తారు, మీ దగ్గర సాక్ష్యాలు ఏవి అని చెప్పి కూడా ప్రశ్నిస్తే దానికి సంబంధించి, ఆ దాడులకి సంబంధించి సోషల్ మీడియాలో అన్ని క్లియర్గా ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు పార్లమెంట్లో దుమారం రేగుతుంది. ఏదైతే CNN న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి భారత్ దాడులకు సాక్ష్యాలు ఏమని ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ఉన్నాయని ఎలా చెప్తారు మీరు? కనీసం దానికి సంబంధించి మీరు బహిర్గతంగా వచ్చి మాట్లాడే ఇది కూడా మీకు లేనప్పుడు మమ్మల్ని మీరు ఎలా రక్షిస్తారు అని చెప్పి కూడా పార్లమెంటులో ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఏదైతే రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలకి సంబంధించి ఏ విధంగా వాళ్ళకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. कल का जो ड्रोन हमला हुआ, वो ड्रोन हमला बेसिकली हमारी जो लोकेशंस हैं उसको डिटेक्ट करने के लिए जो है किया गया। एक टेक्निकल चीज़ है जिसको मैं उस तरह एक्सप्लेन नहीं कर सकता, और इसलिए उनको इंटरसेप्ट ना किया गया ताकि हमारी लोकेशंस जो हैं वो लीक ना हो या वो लोकेट ना हो। రైట్, మనం చూసాం వరుసగా ఏదైతే పాకిస్తాన్ పార్లమెంట్లో అటు వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్లే విమర్శలు చేసుకుని వాళ్ళపైన వాళ్లే ఆగ్రహాలు వ్యక్తం చేసుకునే సిచ్యువేషన్ ప్రస్తుతానికి పార్లమెంట్లో నెలకొంది పాకిస్తాన్లో. అసలు ఇంత పెద్ద వార్ జరుగుతుంది, భారత్ని కావాలనే కవ్వింపు చర్యలకి పాల్పడి అటు పెహల్గాంలో ఉగ్రదాడులతో అటాక్ చేయించి సామాన్య పౌరులపైన ఏ విధంగా అయితే అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు బలికొందో పాకిస్తాన్, దాని తర్వాత యుద్ధం రావడానికి కారణమైన మరి పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నారు? ప్రస్తుతానికి ఇదే క్వశ్చన్ అటు పార్లమెంటులో కూడా వినిపిస్తుంది. ఇంత ఘోరంగా యుద్ధం జరుగుతుండే ప్రధాని ఆచూకీ ఎక్కడ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఎంపీలు. ప్రస్తుతానికి అసలు వాళ్ళు ఏమంటున్నారు ఏంటో కూడా మనం విన్నాం. ఇంకో బయట మన దగ్గర ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. कल मैं सुन रहा था CNN को हमारा डिफेंस मिनिस्टर इंटरव्यू दे रहा था, तो इस तरह के इंटरव्यू तो मैंने जब सुना तो मैं हैरान हुआ कि एक एंकर उससे पूछते हैं कि आप कह रहे हैं कि पाकिस्तान ने 5 जहाज गिराए हैं, इसका कोई प्रूफ, कोई सबूत है? तो ये कहता है सोशल मीडिया। अफसोस की बात है, इस तरह का जवाब इसको देना चाहिए था। రైట్, ఇక వరుసగా అటు పార్లమెంటులో ఎంపీలు ఏం మాట్లాడుతున్నారో, దేని గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో, దేని గురించి వాళ్ళ గొంతుని, పాక్ పార్లమెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆపరేషన్ సింధూర్ వాళ్ళపైన గట్టి ఎఫెక్ట్ చూపించింది అనుకోవచ్చా? రత్న, ఒకవైపు భారత దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంటే మరోవైపు స్వదేశంలోని పాకిస్తాన్ ప్రభుత్వానికి తలనొప్పి తప్పడం లేదు. ఎందుకంటే భారత దాడులతో విరుచుకుపడుతుంటే PTI పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని కూడా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా
ఈ నేపథ్యంలో కంప్లీట్ గా పాకిస్తాన్ పార్లమెంట్ లో అయితే ఈ యుద్ధానికి సంబంధించి అక్కడి ప్రజలతో పాటు కొంతమంది పీటీఐ పార్టీతో పాటు కొంతమంది నిరసనలు చేపట్టారు. అయితే తాజాగా పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను తీవ్రంగా విమర్శించారు. షెహబాజ్ పిరికివాడు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతున్నారని కూడా ఆరోపించారు. అయితే అదే సమయంలో టిప్పు సుల్తాన్ చెప్పిన ఒక కోట్ ను కూడా ప్రస్తావించారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తుందా అని చెప్పి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యం యుద్ధంలో ఓడిపోతారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న మన సైనికులు మన ధైర్యం చూపించాలని ఆశిస్తారు, కానీ ప్రధానమంత్రి స్వయంగా పిరికివాడైనప్పుడు, మోదీ పేరు తీసుకోలేనప్పుడు, ముందు వరుసలో తమ ప్రాణాలు పణంగా పెడుతున్న వారికి మన దేశం ఏం సందేశం పంపుతుంది అని కూడా ఆయన పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా తీవ్ర విమర్శలు చేశాడు. అయితే అంతకు ముందు ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని దేవుడే మమ్మల్ని కాపాడాలి అని చెప్తూ ఏడ్చిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే దేశాన్ని చుట్టుముట్టి నా అశాంతి గురించి ఆందోళన చెందుతూ ఆయన దేవుడి రక్షణ కోసం ప్రార్థించాడు. ప్రజెంట్ ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ప్రారంభించిన అత్యంత తీవ్రమైన సైనిక ఆపరేషన్ సింధూర్, దాని తర్వాత పాకిస్తాన్ లో భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. పహల్గామ్ లో కూడా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉధృత స్థాయికి చేరుకున్నాయి. అయితే ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేసింది. అయితే ఆ దాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కానీ లేదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గానీ వీళ్ళిద్దరూ పెద్దగా బయటికి రావట్లేదు. జస్ట్ ఒకసారి ప్రైమ్ మినిస్టర్ ఒక 2 days బ్యాక్ పార్లమెంట్ లో మాట్లాడినప్పటికీ కూడా దాని తర్వాత ఆయన ఎక్కడ కూడా బయటకు వచ్చి బలంగా ఆర్మీకి భరోసా ఇవ్వడం కానీ లేదా ఆర్మీని ఉద్దేశిస్తూ మాట్లాడడం కానీ ఇలాంటివి, లేదా క్యాబినెట్ మీటింగ్ పెట్టడం కానీ ఇలాంటివి ఎక్కడ జరగలేదు. సేమ్ పాకిస్తాన్. సయ్యద్, మీరు చెప్పినట్లుగా చూస్తే వాళ్ళిద్దరూ అసలు బయటికి రావట్లేదు, ఆర్మీ చీఫ్ కానీ అటు పాక్ ప్రధాని కానీ బయటికి రాకుండా మరి ఆదేశాలు ఎవరిస్తున్నారు వీళ్ళకి? అంటే ఇప్పటికే మనం చూస్తే ఇటు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన రాత్రి మిసైల్ దాడి చేయడానికి ప్రయత్నించారని కూడా తెలుస్తుంది. వరుసగా ఈ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడ వెనకడుగు వేయకుండా. అంటే నష్టపోతే పాకిస్తాన్ ప్రజలు నష్టపోతారు, లేదంటే ఇక్కడున్న జవాన్లు నష్టపోతారు, వాళ్ళ ప్రాణాలు పోతాయి, అంతేకాని మేము ఎక్కడ వెనక్కి తగ్గమన్నట్లున్నాయి వాళ్ళిద్దరి చర్యలు. మరి బయటికి రాకుండా వెనకుండి ఎందుకు నడిపిస్తున్నారు? అంటే వాళ్ళ ప్రాణాలని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంచుకోవాలి అని చెప్పి బయటికి రాకుండా ఒక సేఫ్ జోన్లో ఉన్నారనుకో. అసలు పాకిస్తాన్ లోనే ఉన్నారా వాళ్ళిద్దరు? అంటే మోస్ట్లీ పాకిస్తాన్ లో పాలిటిక్స్ లో గవర్నమెంట్ రూల్ చేస్తుందని చెప్పడం కంటే ఎక్కువ శాతం పాకిస్తాన్ లో మిలిటరీ అనేది ఓవర్ రూల్ చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలా సార్లు కూడా పాకిస్తాన్ లో ఏ గవర్నమెంట్ రూల్ చేయాలనేది కూడా అక్కడ మిలిటరీనే ఆదేశిస్తుంది అన్న ఒక అలిగేషన్ కూడా, ఒక ఆరోపణ కూడా వాళ్ళ మీద ఉంది. సో ఈ నేపథ్యంలో ఇందాక చెప్పినట్లు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న పీటీఐ పార్టీ వాళ్ళు చేసిన అలిగేషన్ కూడా ఇదే, మీరు సింహంలా ఈ దేశాన్ని నటిస్తున్నారు లేదా నక్కలాగా నక్కి బతుకుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళు తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మీరే ముందుండి ఆర్మీని దిశానిర్దేశం చేయలేకపోతే రేపు పొద్దున యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఇటు ప్రజల ప్రాణంతో పాటు ఎక్కువ మొత్తంలో ఆస్తి నష్టం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళు తీవ్రంగా ప్రభుత్వం పైన మండిపడుతున్న ఏవైతే వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయో ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. సో మొత్తం మీద చూసుకుంటే వీళ్ళిద్దరూ ఆర్మీ చీఫ్ కావచ్చు లేదా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఫ్రంట్ ఫుట్ లో కాకుండా ఎక్కడో దాక్కుని వాళ్ళు మిలిటరీకి కానీ లేదా ప్రజలకు కానీ సరైన మార్గం చూపించకుండా వాళ్ళు కూడా దాక్కుని ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ పరిస్థితి ప్రజెంట్ దిక్కుతోచని పరిస్థితిలో ఉందని కూడా ప్రతిపక్షాలు చెప్తున్న వేళ అక్కడి ప్రజలు కూడా పాకిస్తాన్ లో నెలకొన్న సంక్షోభం కారణంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా చేస్తున్నారు. ఈ యుద్ధం మాకు అవసరం లేదు, వెంటనే యుద్ధాన్ని ఆపేయండి, మా ప్రాణాలను కాపాడండి అంటూ కూడా వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్న వైనం కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇంట్లోనే అంటే స్వదేశంలోనే పాకిస్తాన్ ఎన్నో సమస్యలు కొట్టిమిడుతోంది. అటు బలూచిస్తాన్ కూడా అటాక్ చేస్తున్న నేపథ్యంలో కూడా పాకిస్తాన్ తిరిగి రిటాలియేట్ చేయలేని పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే అసలు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా కంప్లీట్ గా పాకిస్తాన్ అండర్ ప్రెషర్ ఏం చేస్తుంది అనే ఒక ముందస్తు ప్లాన్ లేకుండా